తాతగారు నమస్తే. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. ఈ 20 నెలల్లో రైతులను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్న మాట. నిజమే అంటారు అది? నిజం. ఎందుకంటే ఇప్పుడు వాడు చేసిన 5 సంవత్సరాల తప్పులన్నీ చంద్రబాబు మూసుకొని కూర్చున్నాడు. ఎందుకు మూసుకొని కూర్చున్నాడు చంద్రబాబు? అధికారం ఉందగా, వాడు చేసిన తప్పులన్నీ బయటకు లాగొచ్చుగా, ఎందుకు లాగట్లేదు? అందుకొని వాడు రెచ్చిపోతున్నాడు. వాడికి 25% ఓటింగ్ ఉంది. 39% అంటున్నారు. 39 లేదు, ఇప్పుడు 25కి వచ్చింది. మరి చంద్రబాబు ఏం చేస్తున్నాడు? మరి జనాన్ని కొట్టించాడు, ఆడవాళ్ళని తన్నిచ్చాడు. మరి వాళ్ళందరినీ ఏమైనా సస్పెండ్ చేశాడా? చేయలా. ఎందుకని వాళ్ళిద్దరు ఒకటేగా, జగన్ అన్న చంద్రబాబు. కావాలని, పార్టీ కావాలని జనం గెలిపించారు. మరి నువ్వు చేసింది ఏంది? నువ్వేం చేయలేదుగా జనానికి. ఎంతసేపుకి ఓహో ఆహో అని డెవలప్మెంట్ ఉంది కానీ వాడిని నువ్వు ఎప్పుడు లోపలేస్తావు? ఇన్ని కారు కూతలకు వస్తున్నాడు, నువ్వు ఎప్పుడు లోపలేస్తావు వాళ్ళందరినీ? మరి అమ్మటి రెచ్చిపోతున్నాడు. మరి వాడి పరిస్థితి ఏంది? అమ్మటి పరిస్థితి ఏంది? ఆ పేరు నాన్నగాడి పరిస్థితి ఏంది? వీళ్ళందరూ దొంగలు. పేపర్లో అవపడుతుంది తప్పితే దొంగతనం చేశారని నువ్వు ఎక్కడనగా ఒక్కడనే పట్టించావా? ఎవరిని బట్టీలా. అంటే ఇప్పుడు మీరేం పట్టీ లేదని మీరు అంటున్నారు. అసలు రాష్ట్రంలో నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మరి రెడ్ బుక్ నడుతుందా బాబు? ఏమి లేదు, జనంలో కోరిక అపోహలే నడుతుందని. అసలు అది నడవట్లా. ఏది తోపు పూర్తి చేశారు చూడు. ఇవాళ 3,000 గృహాలు, 4,000 కోట్లు, 4,000 కోట్లు. మరి ఆ కుంభకోణం బయట లాగలుగుతావా? మరి 20 నెలలు అయింది అంటున్నా వచ్చి. మరి ఇన్నాళ్ళు ఏం నిద్రపోతున్నారు మీ ఆఫీసర్స్ అందరూ? ఎక్కడ నిద్రపోతున్నారు? వాళ్ళకందరికీ డబ్బులు కావాలా ఏంది? సొరుకు కిందగా అంతకు తప్పితే ఏమీ లేదు. నువ్వు డబ్బు ఖర్చు పెట్టి ఎంత డెవలప్ చేసినా కూడా వాళ్ళందరినీ పట్టుకురాకపోతే నీ వల్ల కాదు. ఇక ఎవరు వేరే వాళ్ళు వస్తే పట్టుకురావడం వాళ్ళని. అంటే ఎందుకని అంటారు? ఇప్పుడు మీరేమో ఇంత ఆవేశంగా అంటున్నారు, అసలు వాళ్ళని ఏం చేయట్లేదని చెప్పి ఆవేశంగా అంటున్నారు. చేయట్లేదు కదా, చేస్తే ఎందుకంటాం? అలా కాదు బాబాయ్, మీరేమో ఆ మాట అంటున్నారు. ఇక్కడ అంబటి రాంబాబు గాని, పేరు నాని గాని, జోగి రమేష్ గాని, వల్లభనేని వంశీ గాని వీళ్ళందరూ అంటుంది ఏంది? అసలు రెడ్ బుక్ రాజ్యాంగం మేము తప్పు చేయకుండానే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి అంబటి రాంబాబు. నీకు పాదయాత్రలో తప్పు చేసింది ఎవరో, తప్పు చేయింది ఎవరో తేలిపోయిందిగా. మరి ఏం చేస్తున్నావు ఎన్నాళ్ళ నుంచి నువ్వు? అన్నీ తేలిపోయినాయి కదా. తిరుపతి వెళ్ళేప్పుడు కానీ, అటు వెళ్ళేప్పుడు కానీ అన్నీ తేలిపోయినాయిగా. నేను పాదయాత్ర కూడా ఆపేశారుగా. మరి నువ్వేమైనా చేయగలిగావా? రెడ్ బుక్ కట్టి ఏమైనా చేయగలిగావా? చేయలా. ఊరక పేరు చెప్పుకోవడం రెడ్ బుక్కే. అంటే రెడ్ బుక్ అసలు ఓపెన్ చేయలేదు. చేయలా. కార్యకర్తలను మొత్తం చంపేశారు. మరి వాళ్ళ గురించి నువ్వేమైనా పట్టించుకున్నావా? ఏమి లేదుగా. ఎన్ని కుటుంబాలు పోయినాయి? మరి ఇవాళ కూడా చంపుతున్నారు. నువ్వేమైనా చేయగలిగావా? నీ పోలీస్ యంత్రాంగం మొత్తం ఏం చేస్తుంది? ఏం చేయలేదుగా. చంపుతున్నా కూడా ఏం చేయలేదు కదా. వాళ్ళనే కొడుతున్నారు. పార్టీ అధికారంలో ఉండా కూడా పార్టీ వాళ్ళనే కొడుతున్నారు. మరి ఎక్కడ న్యాయం జరిగింది పార్టీ కార్యకర్తలకి? జరగలేదుగా. జరగలా. ఇంత మటుకు ఏమీ జరగల. అసలు జరగలేదు కదా. సరే బాబాయ్, ఇవన్నీ పార్టీ పరంగా కానీ వీటి పరంగా కానీ ఓకే. ప్రజలకు ఏం చేయట్లేదు చంద్రబాబు నాయుడు అనే మాట అయితే కనుక చాలా గట్టిగా చెబుతున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. ప్రజలకంటే ఈ డెవలప్ మొత్తం ప్రజలదే. చంద్రబాబు నాయుడు కాదు, ఏం కాదు. ఆయన బుర్ర ఉంది, ఉపయోగిస్తున్నాడు. జనం ఉపయోగించుకుంటారు. రోడ్లు కానీ, ఏమైనా కానీ, భవనాలు కానీ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? 5 సంవత్సరాలు ఏం బీకాడు? ఏం బీకా. వాడు డబ్బులు ఎవరికి పంచాడు? వాడు జేబుల్లో వాళ్ళకి పంచుకున్నాడు. జనానికే వీలేదే. 2,75,000 నా పేరు మీద డబ్బులు ఇచ్చినట్టు ఉంది కాగితం. నీ పేరు మీద? మరి నాకేమైనా డబ్బులు ఇచ్చాడు వాడు? ఇలేదుగా. మరి ఎలా చూపిస్తా కాగితం? ఏం డబ్బులు అసలు దేనికి? అది ఏందో ఫండ్ అని నా పేరు మీద వేశారని ఒక కాగితం ఇచ్చారు. ఏంది మరి నాకేం డబ్బులు ఇలా? మరి నా పేరు ఎందుకు రాశాడు? మరి ఎట్టాగా అందరి దగ్గర నువ్వుకి జేబులు వేసుకొని పోయింది. సరే ఇవన్నీ ఓకే.
సంక్షేమ పథకాలు ఆపేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, పేదలకు పంచకుండా అంటారు. ఏమి ఆపల, అందరికీ వాళ్ళకే ఎత్తున్నారు, పేదలకే ఎత్తున్నారు. ఉండాడికే వీట్ల అంతా పేదలకే ఎత్తున్నారు. నువ్వు ఎంత పంచినా ఎంత చేసినా గవర్నమెంట్ మొత్తం గొల్లవటం తప్పితే ఈ పేదలకు నువ్వు ఎంత పంచినా కూడా ఉపయోగం లేదు. సరే బాబాయ్, ఇప్పుడు రాజధాని వ్యవహారం ఏంటంటారు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు మావిగాన్ అంటున్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి అమరావతి అంటున్నారు. అసలు ఈ మావిగాన్ ఏంటంటారు? అసలు వాడి పాడేవాడి పచ్చిబద్దలు ఏమి లేదు. కానీ ఇప్పుడు వాడు 5 సంవత్సరాలు ఉన్నాడు కదా, ఏమైనా ఒక ఇటుక బట్టి కట్టాడా? ఒక్క ఇటుక. వైజాగ్ లో వాడు సొంతంగా ఉందామని కట్టుకున్నాడు ప్యాలెస్. జనానికి ప్రభుత్వ భవనాలని వాడే జనాన్ని చూడలేదుగా. చూడనిస్తే ప్రభుత్వ భవనాలే. పోయిన వాళ్ళని అరెస్ట్ చేసి పారేసి ఇంకా అది ప్రభుత్వ భవనం ఎట్టయితే వాడు సొంతంగా కట్టుకున్నాడు ఉందాం ప్యాలెస్ లో, మళ్ళీ నేనే వస్తాను ఇక్కడ అన్ని అనుభవిద్దామని ఉన్నాడు. అదే జారిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ భవనం అంటున్నాడు. అప్పుడు అనలేదే, అప్పుడు అన్నాడా? మరి ఎవరన్నా కానీ ఎక్కిరానిచ్చాడా? రోడ్డు మీదకి వచ్చి నన్ను మాట్లాడినిచ్చాడా? మరి ఎవరన్నా మాట్లాడిలా? ఎవరో 10 మంది ఉంటే కొట్టాడు. అసలు రాజధాని రైతులు తన్నాల్సిన పని ఏమంది పోలీసు వాళ్ళు? ధర్నాలు కాదు, వాళ్ళు ఫ్రీగా పొలం ఇచ్చారు. పొలం ఇచ్చి ధర్నాలు చేయకుండా ఎట్లుంటారు? నువ్వు డెవలప్ చేయకుండా వాళ్ళని తంతంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా కౌలు ఇవ్వాలిగా. సరే, అయితే ఇప్పుడు కౌలు ఇవ్వాలిగా, ఇచ్చాడా? ఇవ్వలేదుగా. మరి ధర్నాలు చేయకుండా ఎట్లుంటారు? సరే సరే బాబాయ్, ఇక్కడ ఇంకో విషయం చూస్తే మళ్ళీ నేను అధికారంలోకి వస్తే మారుస్తాను రామరావతిని అంటున్నాడు కదా. మరి వాడు వచ్చేది లేదు, సచ్చేది లేదు. వాడు మార్చడం వాడి బాబు వల్ల కాలేదు. ఈడు వల్ల ఏమైంది? వాడు బాబు అట్నే పోయాడుగా 7 కొండలతో పెట్టుకొని. ఈడు కూడా అంతే. ఈడు వల్ల ఏమీ కాదు. ఈడు వల్ల ఏమీ కాదు. సరే బాబా, అసలు మావిగన్ అసలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుందంట దీని మీద. ప్రజలందరూ పాజిటివ్ గా ఉన్నారంట. మీకు కూడా ఇష్టమేనా? మచిలీపట్నం నవ్వుకుంటున్నారు వీడు పాడా ఏందని, బాగా నవ్వుకుంటున్నారు. బెమ్మానం రెడ్డి లాగా జోకర్ లాగా మాట్లాడుతున్నాడు, నవ్వుకుంటున్నారు జనం. వాడికి వాటంగా మాట్లాడాలి జనం. విపరీతంగా నవ్వుకుంటున్నారు, మామూలుగా నవ్వుకోట్లా. ఏంద్రా ఇటు పిచ్చి ప్రేలాపనని విపరీతంగా మాట్లాడుకుంటున్నారు జనం. ఏం బాబా మాట్లాడతారు? రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది, మచిలీపట్నం విజయవాడ. చర్చ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అనుకూలంగా ఉన్నారు, కొంతమంది వాళ్ళలోనే అనుకూలంగా లేరు. వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు, ఏంద్రా ఇడి పిచ్చ శాస్త్రులని. ఇంక జనంలో అనుకూలంగా ఆడ ఉంది, అంతా వ్యతిరేకమే. బాబా వ్యతిరేకం అంటారు. అసలు మామూలు కారిడార్ చెప్పలేదు. హైవే అమ్మటే అభివృద్ధి చెందిపోయింది కదా. 10,000 కోట్లు 20,000 కోట్లతో అయిపోయింది. ఇక్కడ 2 లక్షల కోట్లు అవుతాయి అని చెబుతుంటే 5 సంవత్సరాలు ఏం బీకాడు? అప్పుడే చేయొచ్చుగా ఈ కారిడారు, ఈ బోరిడార్లు ఇవన్నీ అప్పుడే చేయొచ్చుగా. మరి ఎందుకు చేయలే? అప్పుడు చేయొచ్చుగా, తప్పే ఉంది. నీకు అధికారం ఉంది 5 సంవత్సరాలు, నువ్వెందుకు చేయలే? అప్పుడు ఇవన్నీ మార్చి చేయొచ్చుగా, మరి ఎందుకు చేయలే? జనానికి పట్టాలు ఇచ్చావు, అవి ఒక్కడికి స్థలాలు లేవు. కొత్త ఖాళీ పట్టాలు మాత్రం జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు. మరి ఏంది వాళ్ళ పరిస్థితి? సరే బాబాయ్, మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే 2029 అధికారం నాది, నేను వస్తే కనుక 2.0 పరిపాలన ఉండి రపానే అంటున్నాడు కదా. మరి రఫా లేదు, ఏం లేదు. వాడు బెంగళూరులో కూర్చోవటమే, ఏముండదు. రఫా లేదు. జనంలో ఇంకా బాగా నెట్టిన పిచ్చి కోతలు కొత్తంటే వీళ్ళు రఫా ఆడిస్తారు వాడిని. జనం బాగానే ఆడిస్తారు. చంద్రబాబుతో పని లేదు, లోకేష్తో పని లేదు, పవన్ కళ్యాణ్తో పని లేదు. జనమే రెచ్చిపోతారు. ఈ రఫా వాళ్ళే ఆడిస్తారు జనం. వాళ్ళు ఆడటానికి సిద్ధంగా ఉన్నారు జనం.